చంద్రబాబు నాయుడు గారి పైన 2014 నుంచి 18 వరకు నరేంద్ర మోడీ గారితో ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయి ఇక్కడ రాష్ట్రం తరపున ముఖ్యమంత్రి హోదాలో మోడీ గారి ప్రధానమంత్రి హోదాలో ఆయన దగ్గరికి వెళ్తున్న క్రమంలో మోడీ గారిని ఆయన జగన్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, జగన్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని చెప్పి 29 సార్లు ఆయన ఢిల్లీ వెళ్తే ఇదే టాపిక్ మీద ఎక్కువసార్లు చర్చకు వచ్చినాయి అని చెప్పి అప్పుడు పెద్దగా వార్తలు వైరల్ అయ్యాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నరేంద్ర మోడీ గారు ఏ పోలవరం బాబుకా ఏటీఎం హే అని గట్టిగా విమర్శించారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు రాజధాని అమరావతి నిర్మాణం పేరిట సెక్రటేరియటు, ఆ తర్వాత హైకోర్టు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ వీటన్నిటికీ 2500 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి ఆయన మోడీ గారు సాయం చేస్తే ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి అని చెప్పి పెద్ద ఎత్తున మోడీ గారు విమర్శించారు. వీటన్నిటిపైన 2019లో చంద్రబాబు నాయుడు గారు భరించలేక మోడీ గారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఒక రకంగా దేశం మొత్తంలో అన్ని పార్టీలు తీసుకొచ్చి మోడీ గారిని ఓడించాలని కసితోటి అందరిని ఏకతాటి మీద తెచ్చేసి విమర్శలు మామూలు చేయలే. మమతా బెనర్జీ గారి దగ్గరికి వెళ్ళారు, అరవింద్ కేజ్రీవాల్ గారి దగ్గరికి వెళ్ళారు, కర్ణాటక వెళ్ళాడు, తమిళనాడు వెళ్ళాడు, ఆ తర్వాత మహారాష్ట్ర వెళ్ళాడు, ఇంకా దేశంలో ఈ రాష్ట్రం లేదు అన్ని రాష్ట్రాలు తిరిగాడు, జమ్మూ కాశ్మీర్తో అన్నీ తిరిగి చివరికి నరేంద్ర మోడీ గారిని ఆయన ఓడించలేక చివరాఖరికి ఆయన రిజైన్ చేసి పక్కకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మోడీ గారి ప్రాపకం కోసం 2019 నుంచి 24 వరకు ఎన్నిసార్లు ఆయన మోడీ గారు అపాయింట్మెంట్ అడిగినా దొరకలేదు. ఈ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని 2014-19 వరకు ఎలా అయితే నాశనం చేశారో మళ్ళీ 24 నుంచి మేము అభివృద్ధి 2014 ముందు పవన్ కళ్యాణ్ గారు స్లోగన్ అదే, రాష్ట్రం సుస్థిరంగా ఉండాలి, అనుభవం ఉన్న నాయకుడు కావాలి. 2014-19 వరకు ఎందుకు అనుభవం అడిగిపోయింది అయింది, సుస్థిరంగా అడిగిపోయింది. మళ్ళీ 2024 వచ్చి సుస్థిరం కావాలి, అభివృద్ధి కావాలని ఏం మాటలు చెప్పేవాళ్ళు. ఏమొచ్చింది, 2 ఏళ్ళు అయింది, రాష్ట్రానికి ఏమన్నా వనకూరే పని అని చేశారా? కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 2-3 ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ ముగ్గురు కలిపిదిగో ఒక్క మేజర్ ప్రాజెక్ట్ తెచ్చారా? ఏమీ తేలా. జగన్ గారు తెచ్చినే శంకుస్థాపన చేస్తాను, జగన్ గారు తెచ్చినే ప్రారంభోత్సవాలు చేస్తారు, అవి మొత్తం మాయ అని డప్పు కొడతా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. నిన్నగా మన చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కలిశారు, కానీ ఈసారి అడుగుంటాడని అయితే నేనైతే అనుకోవట్లేదు, అడుగున్నా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ మధ్య అమిత్ షా గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి జగన్ గారిని అరెస్ట్ చేయండి, మా వాళ్ళ దగ్గర ప్రెజర్ ఉందని చెప్పి అమిత్ షా గారిని అడిగితే అమిత్ షా గారు లేదు మా జగన్ గారు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, మేము రాజకీయాల్లో శాశ్వతంగా ఉండే వ్యక్తులు మేము చూస్తాము అని చెప్పి జగన్ గారు నమ్మదగిన వ్యక్తి అని చెప్పి అమిత్ షా గారు చెప్పాడంట. దీనిపైన ఇక్కడ నానా హంగామా చేసి నాగేశ్వరరావు గారిపైన కేసులు పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తెలకబల్ రవి గారు వంతు వచ్చిద్దేమో బహుశా, ఎందుకంటే తెలకబల్ రవి గారు ఇదే స్టేట్మెంట్ చెప్పాడు, ఒకసారి వినండి. ఇది మరి 2019 ముందు జరిగిన ఇన్సిడెంట్ లాంటిది, నిన్న మొన్న డిబేట్లో చెప్పినట్టుంది. చంద్రబాబు గారి విషయంలో మటుకు నేను చాలా మంది చెప్పేవాళ్ళు ఏమని, నాకు తెలుగుదేశం ఎంపీ ఒక ఆయన చెప్పాడు, అటువైపున ఆయన సలహాదారుగా ఉన్నాయని కూడా చెప్పాడు. ఏమనంటే ఎప్పుడు వచ్చినా కానీ జగన్ మీద కేసులు వేగవంతం చేయండి, తొందరగా ముగించండి అని ఆయన అడుగుతారు. ఎక్స్ట్రాగా ఇది ఒక టాపిక్ కాకుండా ఏదైనా ఉంటే మాట్లాడితే బాగుంటుందని మోదీ అన్నారు అని చెప్పి వాళ్ళు అనేవాళ్ళు. చంద్రబాబు గారి విషయంలో మటుకు నేను చాలా మంది చెప్పేవాళ్ళు ఏమని, నాకు తెలుగుదేశం ఎంపీ ఒక ఆయన చెప్పాడు, అటువైపున ఆయన సలహాదారుగా ఉన్నాయని కూడా చెప్పాడు. ఏమనంటే ఎప్పుడు వచ్చినా కానీ జగన్ మీద కేసులు వేగవంతం చేయండి, తొందరగా ముగించండి అని ఆయన అడుగుతారు. ఎక్స్ట్రాగా ఇది ఒక టాపిక్ కాకుండా ఏదైనా ఉంటే మాట్లాడితే బాగుంటుందని మోదీ అన్నారు అని చెప్పి వాళ్ళు అనేవాళ్ళు. క్లియర్గా అర్థమైందా? తెలకబల్ రవి గారు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఆయన వితౌట్ సోర్స్ లేకుండా ఏదైతే మాట్లాడారని నేను అనుకుంటున్నాను. ఆయన క్లియర్గా చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఎంపీ ఒక ఆయన నాతో అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు సలహాదారు మాతో అన్నాడు 5 అని చెప్పి. అంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కంటే కూడా జగన్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పి అప్పుడు 5 ఏళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు తాపత్రయపడుతున్నట్టు కనపడతా ఉంది. మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం, లేనిపోని లడ్డు ఇష్యూని తీసుకొచ్చి బురద జల్లే ప్రయత్నం, ఆ తర్వాత కాదంబరి జత్వాని అని చెప్పి బురద జల్లే ప్రయత్నం, సెక్కి ఒప్పందం 5 అని చెప్పి బురద జల్లే ప్రయత్నం, మద్యం కుంభకోణం అని చెప్పి బురద జల్లే ప్రయత్నం, అన్ని బురద జల్లే ప్రయత్నం చేస్తూ దీనిపైన కన్ఫెషన్ స్టేట్మెంట్లు అనేవి తీసుకొస్తే ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ల మీద అరెస్ట్ చేసిన దాఖలాలు మనం చూసాం. చరిత్రలో కోర్టుల విషయంలో రిమాండ్ పంపిస్తే చాలు, ఆ రిమాండ్లో మేము వేధిస్తామనే తట్టుకు వెళ్ళిపోయారు తప్పితే ఇదిగో మేము ప్రూవ్ చేయాలి, తప్పు చేసిన వేళ శిక్ష పడాలి అనే దూరం లేదు. తప్పు చేయనోడైనా కానీ కన్ఫెషన్ స్టేట్మెంట్ల మీద నడిపి వాళ్ళకి రిమాండ్లు పంపించి ఎటువంటి ఆధారాలు లేకుండా డిఫాల్ట్ మీద బెయిల్ వచ్చినా పర్లా 90 రోజులు 100 రోజులు మేము జైలు పెడితే చాలు అనే తాపత్రయంతో వీళ్ళు వెళ్ళిపోయారు. ఇంత దారుణమైన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేదు, ఇంత దారుణంగా.